శ్రీను నాన్నగారు ఏమో దిమ్మ కట్టించినట్టు ఎక్కడ నాన్న ఇటు పక్కన చూపిస్తున్నావు. ఈ స్తంభాలకి వేసినమ్మా, స్తంభాలేసి ఆడ దిమ్మ కట్టించాడు వాడు వాటర్ పొలానికి రావడానికి కట్టించాడు. తర్వాతకి ఆయనకి దర్గా అంటే ఇష్టం ఆయనకి. దర్గా అని ఇక్కడ దర్గా నిలిపాడు. స్తంభం బాతి ఒక ఇద్దరు పనులతో తీసుకుని ఆయన ఇద్దరు ఉంటారు తీసుకొచ్చి ఇక్కడ తమ్మవాడు బాతి దర్గా జెండా కట్టి తమ్మ బాతుక అది అట్లా కట్టేయాలని ఆలోచనతో అట్లా ఆపేసింది. ఈ ప్లేస్ ఆయనకు కావాలి. బ్రహ్మగారు నీకు తెలుసా? నీకేం తెలుసు? నాకేం తెలుసు అంటే ఇట్లా అనుకుంటున్నా ఇదైతే అది వాస్తవంగా తీసుకుంది. ఆయన ఎవరు ఏంటి? ఆయన కోలాడు పురాతన నుంచి వాళ్ళు నాన్నగారి గురించి కోదాళ్ళు 60 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం ఆయన ఎవరికి ఏది పంచాయతీ వచ్చినా ఏది వచ్చినా అయ్యా అంటే ఆయన జాలిగుణంతో మంచి అయితే మంచి అనేది చెడు ఉన్నమాట ఉన్నట్టు అనేది దాపరికంగా లేకుండా కడుపులో ఒకటి బయట పెట్టుకుని అనపోయేది. ఆయనకి వాస్తవం ఇది వాస్తవం అనుకుంటే దానికోసం స్టేషన్ కానీ హుజునార్ కానీ సూర్యాపేట కానీ కోదాళ్ళు అయితే అప్పుడు మా కోదాళ్ళ స్టేషన్లో హుజునార్ మాకు హుజునార్ పోయేదంట మా నాన్నోళ్ళకి గట్టి చెప్పేది. అంత ఏదైనా అన్యాయం జరిగిందంటే ఊకుపోయేది. తెలంగాణ కోసం ఫస్ట్ నుంచి ఆయన ఆంధ్ర తెలంగాణ అప్పుడు 20 సంవత్సరాల నుంచి పోరాడండి. ఈ తక్లపేట బ్రిడ్జి కాడ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు గొడవలు అటు వాళ్ళు ఇటు వాళ్ళు రానికుండా ఉంటే ఈ రత్తారాం వారు ఆయన తుపాకులు పట్టుకుని పోయి జితేందర్ రెడ్డి గారు పోయి ఆడ ఎదురు నిలబడి కాల్పులు జరిపారంట. టైర్లు మొత్తం టైర్లు లారీ టైర్లు కాలబెట్టి ఆటలు అట్లా పదార్థంలో ఒకప్పుడు ఎవరంటే ఇక పెద్ద మనిషి తాటిగొండ బ్రహ్మానందం గారు ఇక ఏదైనా పోతే ఆయన దగ్గర పని అయ్యిద్ది అనేది. ఇప్పుడు ఇంటికి ఒక నాయకుడు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు ఇక వేరు. అప్పుడు రాజకీయ నాయకులు అప్పుడు ఏంటంటే డబ్బుల కోసం కాదు, మాట కోసం. ఇవాళేమో డబ్బులు ఎవరు ఇస్తారు. బాయ్.